లక్ష్మీ మేడంని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా మన గురువు గారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదాలకు ప్రణామాలతో ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. మన జీవితాల్లో ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని నింపిన గురువు పత్రిజీ. మనం భౌతికంగా ఆయనతో ఉన్నాం, నడిచాం, మాట్లాడాం, తిన్నాం, మాటలు విన్నాం, స్పర్శ అన్నీ చేశాం. కానీ ఈ శక్తిస్థల్ నిర్మాణం అన్నది రాబోయే తరాల వాళ్ళకి మా గురువు ఇలా చెప్పాడు, మా గురువుతో మేము ఇలా ఉన్నాము, ఇలా నేర్చుకున్నాము, ఇలా ఆచరించాము అని చెప్పటానికే ఈ శక్తిస్థల్ నిర్మాణం. ఇందాక శ్రీరామ్ గోపాల్ గారు చూపించారు మొదటి నుంచి చివరి వరకు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కొన్ని వందల వేల లక్షల మంది పిరమిడ్ మాస్టర్ల సహాయ సహకారాలు దానిలో ఉన్నాయి. ఎంతోమంది శారీరక శ్రమను అందించారు, సేవని ఆర్థికంగా ఎంతోమంది సపోర్ట్ చేశారు. ఎంతోమంది పత్రిజీ ఆశయాన్ని మనస వాచ కర్మణ ఆచరించేవాడే పిరమిడ్ మాస్టర్. డబ్బులు ఇచ్చినవాడో, అక్కడికి వచ్చి సేవ చేసినవాడో, లేదా ఫోటో దిగి వాట్సాప్లో ట్విట్టర్లో పెట్టినవాడు పిరమిడ్ మాస్టర్ అంటే నేను యాక్సెప్ట్ చేయను. పత్రిజీ ఆశయాన్ని మనస వాచ కర్మణ ఆచరించే వాళ్ళే పిరమిడ్ మాస్టర్లు. మనందరమే అంతో ఇంతో నేర్చుకున్నాం. ఆ శక్తిస్థల దగ్గరికి వెళ్ళి గురువుగారి సమాధి అనటానికి నాకు మనసు రాదు, కానీ అక్కడికి వెళ్ళి కూర్చుంటే ఆయనతో కూర్చున్నట్టే ఆ సోల్కి కనెక్ట్ అయ్యి మన ఫ్యూచర్ని సరిదిద్దుకోగలుగుతాము. అక్కడికి వచ్చి ఏం జరుగుతుంది అంటే, మనం ఏ పర్పస్కి అయితే ఈ భూమి మీదకి వచ్చామో అది మాయలో పడి మర్చిపోయాం. మళ్ళీ ఆ మహాత్ముడి దగ్గరికి వెళ్ళి కూర్చొని ధ్యానం చేస్తే మన పర్పస్ ఏంటో మనకి తెలియచెప్పి మనల్ని సరి అయిన దారిలో పెడతారు. అలా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఆత్మ ఆయన చెంతకి చేరాల్సిందే, ఆ పర్పస్ కాబట్టి ఆ వచ్చిన వాళ్ళందరికీ సకల సదుపాయాలు సమకూర్చడానికే హైదరాబాద్ ట్రస్ట్ మీ అందరితో కలిసి ఏర్పాట్లు చేయబోతుంది. కాబట్టి ఇందులో ప్రతి ఒక్కళ్ళు భాగస్వాములు కావాలి. అయితే ఇంకొకటి పత్రిసార్ చెప్పింది, అక్కడ జరగాలి. అక్కడ అన్నదానం జరుగుతుంది, నిత్య అన్నదానం. పత్రిసార్ 2019 మహిళా ధ్యాన మహాచక్రంలో ఒక మాట చెప్పారు. దూలిపూడి చంద్రశేఖర్ గారు, నేను ఇంకా కొంతమంది మిత్రులు అక్కడ ఉన్నప్పుడు, ఏమయ్యా నాకు ఇక్కడ 1000 మందికి అకామిడేషన్ కట్టి తాళాలు నాకు ఇవ్వు, నేను నా వాళ్ళకి ఇచ్చుకుంటాను అని చెప్పారు. టైం దగ్గరగా ఉంది, అవ్వదు సార్ అన్నారు. ఎందుకు అవ్వదు? అవ్వాలి, నాకు కావాలి అన్నారు. అవ్వదు అని అన్నాడు. నా వైపు తిరిగి సార్ అన్నారు, మేడం మీరు 1000 మందికి వంట చేస్తారా? చేస్తాను సార్ అని. వెంటనే మేడం వంట చేస్తానంది, అయ్యా నీకేమైంది కట్టడానికి అన్నారు. ఆ మాటను పట్టుకొని టైం తక్కువగా ఉండటం వల్ల ఇప్పుడు ధర్మరాజు, భీమ, అర్జున, నకుల, సహదేవులు అని ఏవైతే ఉన్నాయో అవి కట్టడం జరిగింది. అప్పుడు సార్ అడిగారు అని, అది 1000 మందికి చాలదు, ఇంకొంత కట్టాలి. ఎందుకంటే సార్ నోరు తెరిచి అడిగారు. సార్ ఏదైతే అడిగారో అదే జరుగుతుంది. అది ఇవాళ, ఇంకో ఏడాది ఎప్పటికైనా అది జరిగి తీరాలి. అందుకే చెప్పాను, పత్రి సార్ ఆశయాన్ని ఎవరైతే మనస్ఫూర్తిగా తీసుకెళ్తారో, ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతారో, ఎవరైతే మనస్ఫూర్తిగా విశ్వసిస్తారో అది మాత్రం జరుగుతుంది. అది కాదని పక్కకు వెళ్ళినా, పక్కకు జరిగినా అది మాత్రం జరగదు. మన లైఫ్ ఆఫ్ పర్పస్ నెరవేరదు. దయచేసి అందరూ ఆ ఆశయాన్ని అర్థం చేసుకోవటానికి, అవగాహన చేసుకున్నది ఆచరించడానికి ప్రయత్నం చేద్దాం అందరము. మనం ఉన్నంత వరకు ప్రయత్నం చేయటమే. ఎందుకంటే నేర్చేసుకున్నాను, నేను పిరమిడ్ మాస్టర్ అయిపోయాను, నాకు ఆ పదవి వచ్చేసింది, ఈ పదవి వచ్చింది, నేను కంప్లీట్ అయిపోయాను అనటానికి లేదు. మన లైఫ్ ఆఫ్ పర్పస్ కంప్లీట్ అయితే మనం భూమి మీద ఉండం. కాబట్టి మనం ఉన్నంత వరకు నేర్చుకుంటాం. కాబట్టి మరి ఈ శక్తి స్థల్లో మన వంతుగా మనం ఎంత వీలైతే అంత ఇద్దాం. నిన్న ఒక మేడం ఫోన్ చేశారు, సీనియర్ మాస్టరే, పేరు చెప్పొద్దన్నారు. తన బంగారం ఏదో అమ్మి 55,000, 51,500 పంపించారు. పేరు చెప్పొద్దన్నారు కాబట్టి చెప్పలేకపోతున్నాం. అలా ఎంతోమంది మాస్టర్లు మరి తృణమో పణమో ఇస్తూ, ఇంకోటి మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళందరూ రాకపోవడానికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ మనందరం మన ఫోన్లో ఉన్న వాట్సాప్లో మరి అన్ని మెసేజ్ల్లో శక్తి స్థల్ పనులు ప్రారంభమైనాయి. మీ తోచినంతగా మీరు భాగస్వామ్యం కండి, ఇవ్వమని కాదు, భాగస్వామ్యం కండి.
ఎందుకంటే వెళ్ళిపోయిన వాళ్ళకి ఛాన్స్ లేదు, రాబోయే వాళ్ళకి లేదు, మనకి మాత్రమే ఉంది. కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ 10 మందికి ఇవ్వటం కూడా ఒక సేవే. చెప్దాం, అది వాళ్ళ ఇష్టం. 100 ఇస్తారా, 1000 ఇస్తారా, 1,00,000 ఇస్తారా, 1,00,00,000 ఇస్తారా, అది వాళ్ళ ఇష్టం. వాళ్ళ రూపాయికి సద్వినియోగం అయ్యే అవకాశం ఉంటే ఇవ్వాలి అన్న మనసు పుట్టిద్ది. ఆ రూపాయికి అవకాశం లేకపోతే ఆ మనసులో ఆలోచన కూడా కలగదు. సో ఆ శక్తి స్థల్ నిర్మాణంలో పత్రిజీ ఎవరి రూపాయి అయితే రావాలని కోరుకుంటారో వాళ్ళకి మాత్రమే ఆ ప్రేరణ అన్నది కలుగుతుంది. ఆ మహానుభావుడు ప్రేరణ లేనిదే మనం ఒక్క అడుగు కూడా వేయలేము. అందుకని దయచేసి మరి ఆ శక్తి స్థల్లో అందరూ భాగస్వాములు పంచుకుందాం. తెలియని వాళ్ళందరికీ తెలియచెప్దాం. మరి చుక్కా కలిస్తే మహాసముద్రం ఎలా అవుతుందో అలా మహేశ్వర మహాపిరమిడ్ని అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దటంలో మన వంతు మనం భాగస్వాములు అవుదాం మిత్రులారా. థ్యాంక్ యూ. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. జానజగత్ మాధవి మేడంని రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ నెల 23వ తారీఖు బుద్ధ పౌర్ణమి ఉత్సవాలు కైలాసపూర్లో జరుగుతున్నాయండి. అందరూ కూడా తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాము. బుద్ధుడి గురించి, బుద్ధుడి యొక్క మార్గం మన పత్రికారు ఎంతో చక్కగా సరళంగా మనకు వివరించడానికి బిక్కు సిద్ధార్థ గారు కూడా వస్తారు. తప్పకుండా ఆ రోజు బుద్ధ పౌర్ణమి రోజు చక్కగా ధ్యానం చేసుకున్నాము. తప్పకుండా రండి. థ్యాంక్ యూ. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల పత్రిజీ మేడంకి పాదాభివందనాలు తెలియజేస్తూ, మరి ఇక్కడ వచ్చేసిన ఆత్మబంధువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. మరి ఎంతో అద్భుతంగా ఈరోజు మనం చూడడం జరిగింది. ఫస్ట్ కడతాల్ పిరమిడ్ ఎలా వచ్చింది అనేది సార్ అద్భుతంగా చూపించారు మనకి. మరి శక్తి స్థల్ కూడా మనమందరము కలిస్తే ఏది అసాధ్యం అనేది లేదు, అన్ని సాధ్యమే మనకి. అందుకే పత్రిసార్ మనందరినీ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. మనమందరము కూడా పత్రిసార్తో ఉన్నాము. మీరందరూ చేయగలుగుతారు, ఏ పనైనా చేయగలుగుతారు అని సార్ మన మీద ఎంతో అద్భుతంగా మన మీద నమ్మకం ఉంది సార్కి. కాబట్టి మనం చేసి చూపిద్దాము. ఏది అయినా సరే, మనం ఏ పనైనా సరే, ఒక శక్తి స్థలే కాదు, ఇక్కడ పిరమిడ్ నిర్మాణం అవుతున్నా కానీ, ఇంకా ఏ వరకైనా మన PMC అయినా కానీ, ఏదైనా సరే మనం అన్నిటినీ మనం అద్భుతంగా చేసుకొని మరి ఆ గొప్ప అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని మన జన్మని ధన్యం చేసుకున్నాము. థ్యాంక్ యూ.